చూపించలేరు. నిలబడుతుందా ఈ కేసు? నిలబడుతుందా ఈ కేసు? నేను కేవలం ఆధారాలను బట్టి మాట్లాడుతాను. నిలబడుతుందా? కోర్టు ఆధారం మాత్రమే చూస్తుంది. నేను ఎంత గొప్ప విషయం అంటే వాళ్ళ మేనమామతో నేను ఫోన్లో మాట్లాడా. ఆయన స్వయంగా నాతో చెప్పాడు, మనది హిందూ సాంప్రదాయం, కనీసం ఎప్పుడు చంపారో డేటు చెప్పించండి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగానని చెప్పాడు. మేము ఒక కార్యక్రమం చేసుకుంటాం. దారుణమైన విషయం అంటే మర్డర్ అయినందుకు, కుర్రాడు చనిపోయినందుకు వాళ్ళు బాధపడలే, ఆ డేట్ కావాలన్న. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆ శాంతకర్మలు చేసుకోకపోతే వాళ్ళు ప్రేతాత్మలో తిరుగుతారు, మాందీగ్రహ దోషం పట్టుకుంటారు, తరతరాలు వంశాన్ని పట్టి పీడిస్తుంది. అది బాధపడ్డాడు ఆయన. నాగేశ్వరరావు ఏదో పేరు అయింది, నాకు కొద్దిగా స్నేహం ఉంది ఆయనతో. ఆయన కూడా మంచి స్పోక్స్ పర్సన్. మీరు కూడా తీసుకొచ్చి ఆయన రంగా మిత్ర మండలిలో యాక్టివ్ పర్సన్ ఉన్న వన్స్ అపాన్ ఎ టైం. 4-5 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఇక్కడ జరిగింది దారుణమైనటువంటి, హేయమైనటువంటి చట్ట సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చర్య. దీన్ని ఎవరో సమర్థించట్లేదు. ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది? అవసరం అంటే మాకు అధికార మతంతో చేసే పనులను ఎలా సమర్థిస్తాం సార్? ఎన్నాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు సమర్థించడం జరిగిందా? నాడు ఎన్టీఆర్ పరిపాలన కానీ, నేడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎప్పటికీ జరగదు. లోకేష్ గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ప్రతీకార రాజకీయాలు మేము చేయమని చెప్పారు. నిన్న కాకినాడ జిల్లాలో తిమ్మాపురం ఒక విలేజ్ ఉంది. కుర్రాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు, తల్లి భోజనం పెట్టింది, ఫ్రిడ్జ్ లో వాటర్ అడిగాడు, తెచ్చి ఇవ్వడంలో లేట్ అయింది, తల్లిని చంపేశాడు. కారణం గంజాయి. కుర్రాడు పెడదొర పట్టాడు. ఇటువంటి యువత పాడైపోతుంటే మేము ఒక్క కేసు గురించే కాదు, ఎందుకు యువత ఇలాగ ఈ పెడదారి పట్టింది, గత 5 ఏళ్ళు సమాజం ఏ విధంగా యువత నిర్వీర్యమైపోయింది, యువ జాతిని తట్టి లేపడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. యువకులు ఐటీ ఉద్యోగులుగా, శాస్త్ర సాంకేతిక నిపుణులుగా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తీర్చిదిద్దడమే. రైట్, ఆనంద్ సాగర్ గారు, లెట్ us confine our subject అండి. దీనికి కన్ఫైన్ నేను ఇందాక మీరు మాట అన్నారండి, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నారు. ఒక నిమిషం శ్రీకాంత్, మీరు ఆగండి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అంటే తెలంగాణ పోలీసులు అట్లీస్ట్ బాడీలు చూపించేది వాళ్ళ స్టైల్, ఇక్కడ బాడీలు మాయించేయటం ఏపీ పోలీస్ స్టైల్ అనా మీ ఉద్దేశం? అలా ఉంది. అధికారుల యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. అధికారుల వైఖరిని ఎవరు సమర్థిస్తారు చెప్పండి? ప్రభుత్వానికి అవసరం ఏంటి? అతని వల్ల మేమన్నా అధికారంలోకి వచ్చామా, లేదా రేపు అతని వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా? అతనికి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఏంటిది? ఎవరతను? అతని గురించి ఏం తెలిసిన వీళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాను మీకు, 2 రోజుల్లో చెప్తాం అతని గురించి. మేము ఇష్టపోతారు వీళ్ళు. వస్తున్నా ఆయన మాట్లాడండి, ఇప్పుడే కదా వచ్చింది ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. వచ్చేప్పటికి మీరు అడ్డు తగులుతున్నారు. ఆయన మాట్లాడండి శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. నేను మీ దగ్గరకు వస్తాను. సంఘటనకి కులానికి ముడిపెట్టి రాజకీయం చేయడం, మీటింగులు పెట్టడం, దీన్ని సమాజం తీవ్రంగా తీసుకుంటుంది. సందేహం అండి మోకా ఆనంద్ సాగర్ గారు, నాది ప్రశ్న. కొత్తగా జరిగినాయా? ఎప్పుడు చరిత్రలో లేవా? ఏ గవర్నమెంట్ లో జరగలేదా? భారతదేశంలో లాకప్ డెత్ ఎప్పుడు జరగలేదా? ఏమిటి ఏదో వింతగా ఈవేళ కొత్తగా జరిగిన? సరే, మీకు ప్రశ్న 2 ఎలాగో అనవసరంగా మీరే క్యూ ఇచ్చారు. ఒకటి ఏంటంటే లాకప్ డెత్లు ఎక్కడా జరగలేదా? ఇదివరకు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగవచ్చునా మీ భావన? అని కాదు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఎవడు ఊహిస్తాడు? అలాగే అధికారులు ఎక్కడో ఏదో తప్పిదం చేస్తారు, ఊహిస్తారా ఎవరన్నా? ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఊహించకండి, కానీ వెనకేసుకు రామాకండి అని కదా వీళ్ళు అనేది. ఎలా వెనకేసుకొచ్చాను చెప్పండి, ఏ విధంగా వెనకేసుకొస్తానో చెప్పండి. ఎవరు ఇప్పుడు నాగరాజు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక్కళ్ళనే ఎందుకు ఇన్వాల్వ్? ఆయన అడిగాడు సీట్ ఎదురా. ఇది టాస్క్ ఫోర్స్ ఆపరేషన్, నన్ను ఒక్కళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారని అడిగారు ఆయన. వాసుదేవన్ గారు
మీరు సీనియర్ మోస్ట్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో మీరు సీనియర్ మోస్ట్ లీడర్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక సిఐ, ఆయన ఒకే ఒక స్టేషన్ కి కన్ఫైన్ అయిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన ఒక్కరిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారో అని అడుగుతున్నా. టాస్క్ ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఎప్పుడైనా ఫస్ట్ ఏ కేసులోనైనా ఇప్పుడు కుంభకోణాలు కూడా తీసుకోండి. ఇప్పుడు మద్యం కుంభకోణం కానీ ఇంకో కుంభకోణం ఒక్కడే ముందు ఒక్కరితో మొదలవుతుంది. మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. నేను అదే చెప్పాను మీకు ఇందాక, నర్మగర్భంగా చెప్పా. ఒక్క 2 రోజులు ఆగండి, భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పా మీకు. ఓకే, కృష్ణాంజనేయులు మాట్లాడతారు. ఆనంద్ సాగర్ చాలాసేపు మాట్లాడారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే సుజాత గారు మాట్లాడతారు. వస్తాను కృష్ణాంజనేయులు, వస్తాను. సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు 2 రోజుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆనంద్ సాగర్ గారు వొకాబులరీ చాలా బాగుంటుంది. ఆయన చాలా పదాల పొందికి కూడా బాగుంటుంది. ఆయన చెప్పారు విస్తుపోయే వాస్తవాలట. చూడండి, మరి ఆ విస్తుపోయే వాస్తవాల్లో మీకు ఏమైనా తెలుసా? మీకు కూడా ఏమైనా క్లూ ఉందా ఆయనకి? మళ్ళీ సార్, నేను ఇప్పుడు ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేసేస్తున్నారు. ఈ ప్రభుత్వం నిందితులను కాపాడడం కోసం చేస్తుందని, అలాగే దర్యాప్తు సరిగా సాగనివ్వట్లేదని వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం గతంలో చూసుకున్న పాఠాల నుంచి నేర్చుకుంటే కనుక అప్పుడు అమర్నాథ్ గౌడ్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, వరప్రసాద్ కానీ, డాక్టర్ సుధాకర్ కానీ ఇన్ని జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం కూలిపోయి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం అటువంటి తప్పులు ఎందుకు చేస్తుంది? ఒక నిందితుడిని వెనకేసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? విచారణ సరిగా జరగకుండా చేయాల్సిన అవసరం మాకేముంది? ఖచ్చితంగా ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో FIR ఫైల్ చేయకుండా ఉండట్లేదు, అరెస్టులు చేయకుండా ఉండట్లేదు.